హలో హాయ్ అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఒక దుర్ఘటన, నలుగురు మృతి చెందారు తిరుమలలో. తొక్కిసలాటలు, అది కూడా. ఇది చాలా బాధాకరమైన విషయం అయినప్పటికీ కాసింత ఆలోచిస్తే అంతమందికి పాసెస్ ఇవ్వాలన్న ఆలోచన వరకు వచ్చింది. క్రౌడ్ ఎంతమంది ఉన్నారో చూసుకోకుండా దాన్ని ప్రాపర్గా ట్యాకిల్ చేయలేకపోవడం వల్లనే జరిగిందని మాత్రం తెలుస్తుంది. ఇప్పుడు సింపుల్ లెక్క ఫస్ట్ వీ నీడ్ టు ఇన్స్పెక్ట్ ద సిచ్యువేషన్, దెన్ వీ నీడ్ టు యాక్ట్ ఆన్ ద సిచ్యువేషన్, దెన్ వీ నీడ్ టు మేక్ ద మూవ్. బేసిక్ థియరీ కదా. మరి ఇక్కడ సిచ్యువేషన్ ఇన్స్పెక్ట్ చేశారా? ఫస్ట్ ఎంతమంది పీపుల్ ఉన్నారు, ఎంతమందికి పాసెస్ ఇస్తున్నాం, ఎంతమందికి ఇవ్వట్లేదు, బేసిక్ ఇష్యూ కదా. దాని మీద యాక్ట్ చేశారా? డైరెక్ట్లీ మేడ్ ఏ మూవ్. దానికి అదే కారణం అని తెలుస్తుంది దీనికి. మరి దీనికి ఎవరిని నిందించగలం మనం? బిఆర్ నాయుడు గారిని నిందించగలమా? చంద్రబాబు నాయుడు గారిని నిందించగలమా? టీటీడీ మేనేజ్మెంట్ మొత్తాన్ని నిందించగలమా? ఇది ఒక దుర్ఘటన అని చెప్పొచ్చు, బాధాకరమైన విషయం అని చెప్పొచ్చు. మరి ఇప్పటివరకు దీని గురించి ఎటువంటి స్టేట్మెంట్ అనేది అఫీషియల్గా అయితే రాలేదు ప్రస్తుతానికైతే. చూద్దాం ఏమంటారో దీని గురించి, అసలు ఎలా అవుతుందో. బట్ అటువంటి పుణ్యక్షేత్రంలో ఇటువంటిది దుర్ఘటన జరగడం అనేది, అది కూడా తప్పుడు సమాచారం అనేటువంటి లడ్డు విషయం వచ్చిన వితిన్ 2 monthsలోనే ఇటువంటిది ఒక దుర్ఘటన జరగడం అనేది కూడా ఒక బాధాకరమైన విషయమే. చూద్దాం దీని గురించి. సోకాల్ సనాతన ఏం మాట్లాడట్లేదు, సోకాల్ చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడట్లేరు. చూద్దాం ఏమంటారో. బట్ ఇది చాలా బాధాకరం. కాస్తంత ఒక్కసారి ఉండొచ్చు, మీకు భక్తి ఉండొచ్చు, ప్రేమ ఉండొచ్చు, హీరోల మీద ఉండొచ్చు, దేవుళ్ళ మీద ఉండొచ్చు, ఇంకెవరి మీదైనా ఉండొచ్చు. కానీ అన్నిటికన్నా ముఖ్యం మీ కుటుంబం, మీ కుటుంబానికి ముఖ్యం మీరు. అది తెలుసుకొని మాత్రమే మీరు యాక్ట్ చేయండి. ఎక్కువ జనం అంటే పోమాకండి, పోయేదేముంది. మహా అయితే ఇంకోసారి వెళ్ళండి, మంచి రోజు. మంచి రోజులు రావా? లేదా మామూలు రోజు అని వెళ్ళండి వెళ్ళాలనుకుంటే. ఈ విషయం ఓన్లీ అక్కడని కాదు, సిటీ బస్సులో కూడా ఎక్కే వాళ్ళకు కూడా చెప్తున్నా. ఎందుకంటే ఎక్కడ ఎటువంటి ప్రమాదం జరుగుతుందో ఎవరికి తెలీదు. కాలం ఒకప్పట్లా లేదు. దయచేసి ఎక్కడైనా క్రౌడెడ్ ప్లేసెస్ ఉంటే ట్రై టు అవాయిడ్ ఇట్. అదిగాక మరో మహమ్మారి వైరస్ వస్తుందంట దేశంలోకి. అత్యంత ప్రమాదంగా ఉంది సిచ్యువేషను. మీరు దయచేసి క్రౌడెడ్ ప్లేసెస్ కానీ, క్రౌడ్ ఉన్న చోటికి కానీ కుటుంబాలతో వెళ్ళకపోవడం మంచిది. మీరు కూడా వెళ్ళకపోతే ఇంకా మంచిది. ఓకేనా? దయచేసి దీన్ని ఒకసారి దృష్టిలో పెట్టుకొని ప్రవర్తించండి. ఉంటాను మరి, బాయ్. మరొక విషయం మర్చిపోయాను. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలను తీసారంట. ఇది మరీ ఆశ్చర్యంగా ఉంది. అది మరొక వీడియోలో మాట్లాడుకుందాం, ఎందుకని మంచిది. ఈ వీడియోలో ఇట్స్ నాట్ ద రైట్ ప్లేస్ ఇన్ టైమ్ ఆల్సో.